హలో, హాయ్ గైస్. ఇది ఇడ్లీ వేస్తున్నానండి. ఇడ్లీ వేసేటప్పుడు ముందు ఇడ్లీ రేకులకి నెయ్యి పెడితే అసలు ఇడ్లీలు అస్సలు అంటుకోకుండా ఉంటాయి. చాలా బాగా వస్తాయి కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి స్మెల్ అది వస్తుంది. మీకు ఈరోజు నేను ఈజీగా చట్నీకి ఆయిల్ లేకుండా ఈజీ చట్నీ చూపిస్తాను. టేస్టీ కూడా ఉంటుంది, ట్రై చేయండి మీరు. ఇప్పుడు నేను ఈరోజు జొన్న పిండితో ఇడ్లీలు వేస్తున్నానండి. జొన్న పిండి ఇడ్లీ పిండిలో కలిపేసాను. అలానే నూకేసాను, కొంచెం ఇడ్లీ నూక కూడా వేసాను. ఎక్కువ మరీ లైట్ మరీ ఇడ్లీ రవ్వ కాకుండా మరీ మొత్తం అంతా జొన్న పిండి కాకుండా కొంచెం అలా అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేశాను. ఇడ్లీలు ఎలా వస్తాయో చూడాలి. ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నాను ఈరోజు. ఎలా వస్తాయో కూడా మీకు చూపిస్తాను. నేను ఎప్పుడు రాగి పిండి వేస్తాను, కొంచెం ఇడ్లీ రవ్వ రాగి పిండి వేస్తాను. ఈసారి రాగి పిండి వేయలేదు, ఎలా వస్తాయో చూడాలి. ఈసారి ఇడ్లీ రవ్వ జొన్న పిండి వేసాను. ఏంటండి, ఇడ్లీ పెట్టేస్తున్నాను గిన్నెలో. మాకు దీని మీద విజిల్ ఉన్న మూత విజిల్ పోయింది, సో అందుకని చెప్పేసి నార్మల్ గ్లాస్ మూత పెట్టేస్తున్నాను. నేను ముందు ఒక బాండీ పెట్టుకున్నానండి. ముందు పల్లీలు వేపేసుకుంటున్నాను. నేను పల్లీలకి ఎలా అయినా మనం ఆయిల్ వేయక్కర్లేదు, పల్లీలోంచి లైట్గా ఆయిల్ వస్తుంది కాబట్టి దాన్ని డ్రై ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం ఎక్కువ వేపినప్పుడే కొన్ని ఎక్కువ వేపుకుంటానండి, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతాయని చెప్పేసి. నేను ఇప్పటికీ మాకు మార్నింగ్ సరిపడా చట్నీ ఒకటే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. నెక్స్ట్ వేరే చిన్న బాండీ పెట్టుకున్నాను, అది ముందు ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకుంటున్నాను. నేను ముందు ఎప్పుడు ఏం చేయాలన్నా ముందు అది పెట్టేసుకుని వెజ్జెస్ కట్ చేసుకుంటానండి, లేదంటే చాలా టైం పట్టేస్తుంది కదా. ఇది పెట్టుకున్నాను కదా, లైట్గా హీట్ ఎక్కింది. సో నేను కొంచెం లైట్గా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ ఏమి వేయట్లేదు. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు మాత్రం లాస్ట్లో వేస్తాను, ముందే వేస్తే ఆవాలు చిటపట్లాడుతాయి కదా. శనగపప్పు వేయకుండానే చిటపట్లాడి ఫుల్ గ్యాస్ అంతా చిందేస్తాయండి. మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం. మిగిలిన చట్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది కొంచెం చిన్న షార్టే కదా, సో ఇందులో సరిపోవట్లేదు. మిగిలిన చట్నీ ఎలా చేయాలో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. ఓకే గైస్, బాయ్ బాయ్. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.